ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ పై ఏసీబీ కేసులు నమోదు చేసింది. కేటీఆర్ ను A1 గా పేర్కొంది ఈ కేసులో. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేరు కూడా ఈ కేసులో నమోదు చేశారు ఏసీబీ అధికారులు. ఈ కేసులో A2 గా అరవింద్ కుమార్ ని చేర్చారు. అలాగే A3 గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొన్నారు. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. 13(1)A అలాగే 13(2) పీసీ యాక్ట్ కింద 409, 120B కింద కేసులు నమోదు చేశారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ కంపెనీకి 45 కోట్లు చెల్లించింది హెచ్ఎండిఏ. కేబినెట్ అనుమతి అలాగే ఫైనాన్స్ క్లియరెన్స్ ఏమీ లేకుండానే నిధులు చెల్లించినట్టుగా కేటీఆర్ పై అభియోగాలున్నాయి. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాల్పడినట్టుగా చెప్తున్నారు. అయితే ఒక విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియన్ కరెన్సీని చెల్లించడంపై 8 కోట్లు ఫైన్ వేసింది ఆర్బీఐ. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐకి ఆ 8 కోట్ల రూపాయల ఫైన్ చెల్లించింది కాంగ్రెస్ సర్కార్. కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి కేటీఆర్ పై కుట్ర అలాగే చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఇప్పటికే ఏసీబీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏసీబీ విచారణ జరపబోతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల దుర్వినియోగం వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా పేర్కొంది ఏసీబీ. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2 గా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. చారి, రైట్, A1 గా కేటీఆర్ ను ఈ కేసులో పేర్కొంది ఏసీబీ. అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు కూడా చేర్చింది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి పేరు కూడా ఈ కేసులో నమోదు చేసినట్టుగా తెలుస్తుంది ఏసీబీ అధికారులు. ఈ కేసులో A2 గా అరవింద్ కుమార్ ని చేర్చారు. అలాగే A3 గా బిఎల్ఎన్ రెడ్డిని పేర్కొనడం జరిగింది. కేటీఆర్ పై 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 13(1)A ఒక కేసు అయితే 13(2) పీసీ యాక్ట్ కింద మరొక కేసు నమోదు చేశారు. అలాగే మరొక 2 కేసులు నమోదవడం జరిగింది. 409 కింద ఒక కేసు, అలాగే 120B కింద మరొక కేసును నమోదు చేశారు. అయితే ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ అనేటువంటి ఒక కంపెనీకి 45 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ చెల్లించడం జరిగింది. కేబినెట్ అనుమతి తీసుకోకుండా, ఎటువంటి ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది లేకుండా ఈ 45 కోట్ల రూపాయలు అక్కడ చెల్లించినట్టుగా కేటీఆర్ పై అభియోగాలు వినిపిస్తున్నాయి. ఆయన కింద పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారిని ఆయన ఈ నిధులు మంజూరు చేయడానికి ఉపయోగించినట్టుగా చెప్తున్నారు. ఈ మేరకు వారిపై అభియోగాలు వినిపిస్తున్నాయి. అందుకే A2 గా అరవింద్ కుమార్ పేరును కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది. ఇక కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ పాల్పడ్డారని అభియోగాలు వినిపిస్తున్నాయి. అయితే ఒక విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇండియన్ కరెన్సీని చెల్లించడంపై అప్పట్లో 8 కోట్లు ఫైన్ వేసింది ఆర్బీఐ. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీఐకి చెల్లించాల్సినటువంటి ఆ 8 కోట్ల రూపాయల ఫైన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. ఇక కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్న కేటీఆర్ పై కుట్ర, చీటింగ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రెడ్డి, కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రమేష్, ఈ కేసుకు సంబంధించి 4 సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసులు నమోదయ్యాయి. సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏసీబీ తరపు నుంచి? ఆయనకు ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాజకీయ ప్రేరేపిత కేసుకు సంబంధించి కేటీఆర్ మీద కేసు నమోదు కావడం, కేటీఆర్తో పాటు ఒక ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ మీద, ఒక చీఫ్ ఇంజనీర్ మీద కేసు నమోదు కావడం ఇది రాజకీయ సంచలనంగానే చెప్పవచ్చును. ఎందుకంటే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామ నేపథ్యంలో ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపులకు సంబంధించి రేవంత్ రెడ్డి మీద, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి మీద పలు కేసులు నమోదయ్యాయి. కాకపోతే అది కరప్షన్ ఛార్జెస్ కాదు. కాకపోతే ఒక ప్రభుత్వంలో ఉండగా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుట్రపూరితంగా నిధులు దారి మళ్లించడం, అదేవిధంగా ఒక సమూహం కలిసి కుట్ర చేసి విదేశాలకు నిధులు దారి మళ్లించిన వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు చేయడం, అది కూడా కేసీఆర్ తనయుడు కేటీఆర్ పైన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మీద కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనానికి దారితీసింది. ఖచ్చితంగా రాజకీయ మార్పులకు, చేర్పులకు దోహదం కల్పిస్తుంది ఈ కేసుకు సంబంధించి. ముందుగా అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మన కేసుకు సంబంధించి 2023 ఫిబ్రవరి 11న ఈ కార్ రేస్ జరిగింది. ఫార్ములా 1 రావాలని చాలా కాలం నుంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత ఈ కార్ రేస్కి సంబంధించినది ఒక 10 ఏళ్ల కింద ప్రారంభమైంది. 10 ఏళ్ల కింద ప్రారంభమైన నేపథ్యంలో చివరిగా ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత తెలంగాణ హైదరాబాద్లో 2023 ఫిబ్రవరి 14న జరిగింది. ఫిబ్రవరి 2025 మళ్ళీ
ఫిబ్రవరి 10న మళ్ళీ ఈ కార్ రేసు జరపడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం నేపథ్యంలోనే భారీ అవకతవకలు జరిగాయి. ఒక విదేశీ కంపెనీకి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, అదేవిధంగా తెలంగాణ క్యాబినెట్ అనుమతి లేకుండా కేవలం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ తన మౌఖిక ఆదేశాలతో అప్పటి సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించారు. అది కూడా విదేశీ కంపెనీకి చెల్లించడాన్ని తప్పుపట్టింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ అనే సంస్థ ఈ కార్యక్రమాలను, ఈ రేస్కి సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. దానికి సంబంధించి ఈ ఒక సంస్థకు విదేశీ కంపెనీకి 55 కోట్లు అంటే జీఎస్టీతో కలిపి 55 కోట్లు చెల్లించారనే అభియోగం. ఆ తర్వాత ఆర్బీఐ కూడా తప్పుపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి 8 కోట్ల ఫైన్ కూడా వేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ కార్ రేస్కు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. నేను ముందుగా చెప్పినట్లు ఫిబ్రవరి 2025లో జరగాల్సిన ఈ రేస్ను రద్దు చేసుకుంటున్నాం. ఆ విదేశీ కంపెనీకి సంబంధించిన 55 కోట్ల వ్యవహారాన్ని తేల్చాలి. ఇందులో తమకు అవకతవకలు జరిగినట్లు ఆ ఈ రేసు హైదరాబాద్లో అవసరం లేదు అనుకుంటూ ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకుంది. రద్దు చేసుకున్న నేపథ్యంలోనే ఆ తర్వాత వరుసగా పరిణామాలు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఈ రేసుకు సంబంధించిన గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం ఒక లేఖ రాసింది. గవర్నర్ అనుమతి కోసం చాలా కాలం వెయిట్ చేశారు. గవర్నర్ అనుమతించిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి గవర్నర్ అనుమతి లేఖ రాగానే సిఎస్ కూడా ఏసీబీకి రాశారు. సిఎస్ ఈ కేసు నమోదు చేయాలి, ఏసీబీ నమోదు చేసి అవినీతి నిరూపించాలి, ఇది ఈ వ్యవహారంలో జరిగిన అవకతవకలు అక్రమాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ నుంచి కూడా లేఖ వెళ్ళింది. ఆ తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసింది 4 సెక్షన్ల కింద. ఆ 4 సెక్షన్లో ఫైనల్గా కుట్రపూరితంగా ఒక సమూహం కలిసి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ఏమాత్రం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధులు మళ్లించారు. ఆ నిధుల మళ్లింపులో అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కేటీఆర్కు నోటీసులు ఇస్తారు. ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా నిధులు మళ్లించారు, దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న అనేక ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రశ్నలతో పాటు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది. అరవింద్ కుమార్కు ముందుగానే సీఎస్ ఒక లేఖ రాశారు. ఈ నిధుల మళ్లింపుకు సంబంధించి ఏ విధంగా, ఏ హోదాతో మీరు ఈ నిధులు మళ్లింపు చేశారు, 55 కోట్లు ఏ విధంగా చెల్లించారు, ఒక ప్రభుత్వ అధికారిగా మీ బాధ్యత హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్ మీకు ఏం హక్కు ఉందంటూ కూడా సీఎస్ అనేక ప్రశ్నలతో కూడిన ఒక లేఖ రాసిన నేపథ్యంలో ఆయన రాతపూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. ఆ వివరణ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇందులో నిధుల గోల్మాల్ జరిగిందనేది ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆ మేరకు ఏసీబీకి కేసు నమోదు చేయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 4 సెక్షన్ల కింద కేసు నమోదైన తర్వాత ముందుగా తదుపరి చర్య అయితే ఖచ్చితంగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ చెప్పిన అంశాలతో పాటు అదేవిధంగా చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి కేసీఆర్కు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎట్లా నిధులు మళ్లించారో, మీకు హెచ్ఎండిఏ కమిషనర్కు మౌఖిక ఆదేశాలు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది, ఒకవేళ నిజానికి 55 కోట్లకు సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళుంటే అది మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాయా, ఏదైనా షెల్ కంపెనీల నుంచి తిరిగి తెలంగాణకు వచ్చాయా, ఎవరెవరికి వచ్చాయన్న అంశానికి సంబంధించి కూడా దర్యాప్తులో తేలవలసి ఉంటుంది. ముందుగా గవర్నర్ అనుమతించడం, ఆ తర్వాత సిఎస్ ఏసీబీకి కేసు నమోదు చేయాలని కోరడం, ఏసీబీ కేసు నమోదు చేయడం, ఇప్పుడు తదుపరి చర్య ఇమీడియట్గా కేటీఆర్కు నోటీసులు పిలిచి ఆ తర్వాత విచారణ చేసిన తర్వాత ఇప్పటివరకు అరవింద్ కుమార్ ఇచ్చిన సమాచారాన్ని, ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని అంతా కూడా కేసీఆర్ ముందు పెట్టే అవకాశం ఉంది. కేసీఆర్ నోటీసులకు ఏ విధమైన ఆయన వచ్చిన తర్వాత ఏసీబీ కేసు దర్యాప్తు చేసే నేపథ్యంలో ఎటువంటి చెప్తారు, ఏ విధమైన ఇప్పటివరకు ఆయన వాదన వినిపిస్తున్నారు. కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మనం మెరుగుపరచడానికి ఒక 700 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాము, 700 కోట్లకు సంబంధించి తెలంగాణ అభివృద్ధి చేయడానికి ఉపయోగపడింది, 2500 కోట్ల ఒప్పందాలు జరిగాయి. కేవలం తను హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి చేయడానికి, తెలంగాణ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి, తెలంగాణ బ్రాండ్ని అన్ని దేశాలు కూడా చెప్పడానికి వీలుగా తాను మాత్రం చేశాను తప్ప ఇందులో తన సొంత ప్రమేయం లేదు, తను ఎప్పుడు కూడా తన సొంతంగా నిధులు వినియోగించుకోవడానికి చేయలేదని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే విచారణ జరపాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి, తాను జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని కూడా చాలాసార్లు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయనను పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎటువంటి ప్రశ్నలు వస్తాయో ఆ ప్రశ్నల తర్వాత ఆయన ఎటువంటి సమాధానం చెప్తారన్న అంశానికి సంబంధించి 1, 2, 3 సార్లు కూడా చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు సెక్షన్లు పెట్టారు. కొన్ని అయితే 2 సంవత్సరాలకు పైగా
జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నేరం ప్రూవ్ అయితే కొన్ని 10 సంవత్సరాలకు పైగా నేరం ప్రూవ్ అయితే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ విచారించిన తర్వాతనే కేటీఆర్ ముందుకు పోతారు. ఇది ఒక అంశం, కేసుకు సంబంధించిన అంశం ఒకటైతే, ఇక రాజకీయంగా ఇది ఏ మేరకు ఉంటుంది, రాజకీయంగా ఎట్లా దీన్ని చూస్తారనే అంశానికి సంబంధించి భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత అనేక కార్యక్రమాల్లో పాటు ఇదొక ఈ కార్ రేస్కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాజకీయ సంచలనం. కేసీఆర్ తన వ్యూహాన్ని మెరుగుపడుతూ ఇప్పటివరకు ఏడాది కాలంలో కూడా తను ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. సో ఎస్ చెప్పండి రమేష్. ఈ కార్ రేస్కి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి కేసీఆర్ తనయుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఇది సంచలనంగా మారుతుంది. ఆయన ముందుగా ఒక ఏడాది తర్వాత కేసీఆర్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రజల ముందుకు వచ్చి తనకు తెలంగాణ అభివృద్ధి చేసిన తనకు ఇటువంటి దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులతో తనకు కేసు పెడుతుందని ఆయన ప్రజల్లోకి వచ్చి చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ నిజానికి ఒకవేళ అరెస్ట్ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా బీఆర్ఎస్ స్పందించడానికి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ ఎదుర్కోవడానికి తన న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. ఏ సెక్షన్లకి ఏదైతే కేసులు నమోదయ్యాయి ఆ నమోదైన సెక్షన్ల పట్ల తను ఏం సమాధానం చెప్పాలి, ఒకవేళ ఏసీబీ ఒకవేళ నోటీసులు ఇచ్చిన వాటికి ఏ విధమైన ఆన్సర్ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా ఆయన ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన నేపథ్యంలో ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ రాజకీయంగా ఉపయోగించుకుంటుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తన మీద కేసు పెట్టారు తప్ప ఇందులో ఏ వాస్తవం లేదు. ఈరోజు అసెంబ్లీలో కూడా కేటీఆర్ స్వయంగా చెప్పారు, మీకు కనుక ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఈ ఫార్ములా రేస్ సంబంధించిన కేసు పెట్టిన దానికి సంబంధించి మీరు అసెంబ్లీలో చర్చ పెట్టాలి, తాను సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నానంటూ కూడా కేటీఆర్ బహిరంగంగా చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు చర్చ పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేసు నమోదు చేసింది. కేసు తర్వాత పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఆయనని విచారణకు పిలిచిన నేపథ్యంలో కానీ ఆ తర్వాత కానీ ఎక్కడెక్కడైతే ఆందోళన జరిగే అవకాశం ఉంది, ఎవరైతే ఎక్కువగా ఘర్షణలు సృష్టించే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మొన్న క్యాబినెట్లో చర్చించారు. క్యాబినెట్లో చర్చించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మొత్తంగా బీఆర్ఎస్ ఒక రకంగా ఇది రాజకీయంగా ఉపయోగించుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న అంశానికి సంబంధించి బీఆర్ఎస్ ఆ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి కన్నా తెలంగాణ సెంటిమెంట్ని అడ్డుపెట్టుకొని కేవలం అవినీతి అక్రమాలు చేశారు, తెలంగాణ అభివృద్ధి ముసుగులో ఈ రకమైన దోపిడీ చేశారన్న అంశానికి సంబంధించి ప్రజల ముందుంచాలి. ఆ ప్రజల ముందుంచి ఏ విధంగా దోపిడీ చేశారన్న అంశానికి సంబంధించి ప్రజలకు ముందుకెళ్లాలని భావిస్తుంది. సో చూడాలి ఏ రకంగా కేటీఆర్కి నోటీస్ ఇచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా. అయితే రమేష్, అటు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం, ఇటు గవర్నర్ అనుమతి ఇవ్వడం, వెంటనే కేసు నమోదు చేయడం అన్ని చకచకా నడిచిపోతున్న నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? అంటే నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు ఎంత సమయం ఇచ్చే అవకాశం ఉంది? ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్పచ్చు? ఎస్, ఈ కేసుకు సంబంధించి ముందు నుంచి కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి. ఏది కూడా దుందుడుకుగా ప్రభుత్వం చేయడానికి వెళ్ళలేదు. దీనికి సంబంధించి ముందుగా ఈ కార్ రేస్కి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే 55 కోట్లు చెల్లించారో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్కు ముందుగా నోటీస్ ఇచ్చారు. సిఎస్ నుంచి రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఆయన వివరణ తీసుకున్నారు. ఆ వివరణ తర్వాత ఆయన ఏ రకమైన సమాధానాలు చెప్పారో ఆ సమాధానాలకు అనుకూలంగా మళ్ళీ ఆయనను పిలిచి కూడా విచారించిన తర్వాత ఏ విధంగా 55 కోట్లు చెల్లించారు, మౌఖిక ఆదేశాలతో కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో తాను చెల్లించానని చెప్పారు. కేటీఆర్ కూడా ఎండార్స్ కూడా చేశారు. తాను మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్లనే అప్పటికి ఉన్న కమిషనర్ చెల్లించాడని కూడా చెప్పారు. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇదంతా తీసుకున్న తర్వాత గవర్నర్కు కూడా లేఖ రాశారు. అందులో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, అదేవిధంగా అప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఉన్నారు, బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్గా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో అందుకే గవర్నర్ అనుమతి కోసం లేఖ రాశారు. లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ అనుమతి కోసం చాలా కాలం వేచి చూశారు. వేచి చూసినప్పటికీ ఆయన అనుమతించకపోవడం 1-2 సార్లు గవర్నర్ కలిసి ఈ అవినీతికి సంబంధించిన అంశాన్ని తాము బయటపెట్టాలనుకుంటున్నాం, తాము విచారణ జరపాలనుకుంటున్నాం, మీరు వెంటనే అనుమతి ఇవ్వాలని కూడా సీఎం 2 సార్లు కలిసినప్పుడు కూడా గవర్నర్ కోరారు. అయినప్పటికీ కొంత కాలయాపన జరిగింది. ఎట్టకేలకు గవర్నర్ అనుమతించారు. గవర్నర్ అనుమతించిన తర్వాత ప్రభుత్వానికి లేఖ వచ్చింది. ఆ తర్వాత
సిఎస్ కూడా ఏసీబీకి లేఖ రాశారు. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వెంటనే అరెస్టులు ఉండే అవకాశం లేదు. న్యాయ నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఇప్పటివరకు కేసు నమోదు చేశారు. ఆ కేసులో కేటీఆర్ ముందుగా A1గా ఉన్న నేపథ్యంలో A2 అరవింద్ కుమార్ ఉన్నారు, A3 బిఎల్ఎన్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంతవరకు ఏ రకమైన ఆదేశాలు ఇచ్చారు, ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఉపక్రమించారు, ఈ అన్ని అంశాలను కూడా ఒక పద్ధతి ప్రకారమే ఏసీబీకి సంబంధించిన టీం ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది. ముందుగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. వెంటనే అరెస్టులు ఉండవని కూడా చెప్తున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన నుంచి పూర్తి వివరణ తీసుకున్న తర్వాత వివరణకు సంతృప్తి చెందుతారా లేదా ఆ కేసీఆర్ ఇచ్చే వివరణకు సంతృప్తి చెందకుండా వీళ్ళ దగ్గర ఉన్న ప్రశ్నలు అరవింద్ కుమార్ చెప్పిన అంశాలకు సంబంధించి ఆర్థిక శాఖ సంబంధం లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏ విధంగా విదేశీ కంపెనీకి డబ్బులు తరలించారనే ఆదేశాలు ఇచ్చారు. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం. అదేవిధంగా ఇప్పటికే ప్రభుత్వం కొంత సమాచారాన్ని కూడా సేకరించింది. ఏ కంపెనీకి అయితే 55 కోట్లు చెల్లించారో మళ్ళీ 2025 ఫిబ్రవరి 10న ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారో దానికి సంబంధించి ఆ వ్యవహారానికి సంబంధించిన కొంత ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు ఏసీబీ. వాటిని కూడా కేటీఆర్ ముందు పెట్టే అవకాశం ఉంది. వాటికి కూడా వివరణ అడిగే అవకాశం ఉంది. ఒకవేళ వాటికి సంతృప్తికరమైన ఆన్సర్లు చేయకుండా మరొకసారి పిలిచే అవకాశం ఉంది. మరొకసారి కూడా పిలిచే అవకాశం ఉంది. ఒకవైపు కేటీఆర్ని పిలిచే అవకాశం ఉంది, మళ్ళీ అరవింద్ కుమార్ పిలుస్తారు, బిఎల్ఎన్ రెడ్డిని పిలుస్తారు. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో మొత్తం ఆర్థిక సంబంధమైన వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీ వెళ్ళడానికి మొదటి నుంచి మొదలు పెడితే చివరి వరకు ఎవరున్నారు, ఆర్బీఐ ఎక్కడ తప్పు పట్టింది, ఈ అంశంలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తుంది. అది ఎంతకాలం పడుతుంది, ఇప్పుడిప్పుడే అరెస్టులు ఉండే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. మొదట విచారణ జరుగుతుంది, నోటీసులు ఇస్తారు, నోటీసుల తర్వాతనే తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్తున్నారు. ఆ రకంగానే ఉండే అవకాశం ఉంది. కేటీఆర్ కూడా తను నోటీసులు ఇస్తే వాళ్ళకి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తారు. అదేవిధంగా ఇంతకు ముందు కూడా 2-3 సార్లు విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా కేటీఆర్ తాను అరెస్ట్కి కూడా సిద్ధంగా ఉన్నాను, తాను జైల్లోకి వెళ్ళి యోగా చేసుకుంటాను, జైల్లోకి వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడుకుంటాను, తను సిద్ధంగా ఉన్నాను, 3 నెలలు కాకుండా 6 నెలలు జైల్లో పెట్టుకోండి అని కూడా ఆయన సవాల్ కూడా విసిరారు. సో అది ఏ రకంగా నోటీసులు ఇస్తారు, ఎప్పుడు నోటీసులు ఇస్తారు అనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది. రమేష్, అలాగే A2గా ఉన్న అరవింద్ కుమార్ పై కావచ్చు, A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిపై కావచ్చు, ఇవే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారా? వాళ్ళకు కూడా ఇవే సెక్షన్లు వర్తిస్తాయా? అదే సెక్షన్లు వర్తిస్తాయి. దానికి సంబంధించి ముందుగా కేటీఆర్ కేవలం మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారమే అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇద్దరు కలిసే ఈ డబ్బులను చెల్లించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ కేసులో ఆ సెక్షన్ల కిందనే వాళ్ళు ఉంటారు. అందుకే ముందు ఈ సెక్షన్లన్నీ కూడా ఒక సమూహంగా కొంతమంది వ్యక్తుల సమూహంతో ఈ డబ్బులు తరలించడానికి ఏర్పాటు చేశారు. ఆ డబ్బులు తరలింపు ప్రక్రియలో భాగంగానే ఇదంతా చేశారంటూ కూడా ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. ఈ ఎఫ్ఐఆర్ దాన్ని బట్టి చూస్తే అందరూ కూడా ఇదే సెక్షన్ వర్తిస్తుంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళని కూడా పిలిచి ఇదే అంశానికి సంబంధించి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్న అరవింద్ కుమార్ సంతకంతోనే డబ్బు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే హెచ్ఎండిఏలో నిధులు ఉంటాయి, నిధులు ఆయన పర్యవేక్షణలో ఉంటాయి, ఆయన సంతకం చేస్తే తప్ప బయటకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ముందుగా ఆయన A2గా ఉన్నప్పటికీ కూడా ఆయనే మొదటి జవాబుదారిగా ఉంటారు. ఆ తర్వాత ఈ కార్ రేస్కి సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఆ తర్వాత ఎంత చెల్లించాలి, దానికి సంబంధించిన వ్యవహారం ఒప్పందానికి సంబంధించి టెక్నికల్ యాంగిల్లో చూసింది కూడా బిఎల్ఎన్ రెడ్డి. కాబట్టి వీళ్ళంతా ముగ్గురు కలిసే ఈ డబ్బును తరలించడానికి ఏర్పాట్లు చేశారన్న అభియోగం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఒకే ఎఫ్ఐఆర్ కింద మొత్తం వాళ్ళు ఒకే ఎఫ్ఐఆర్ కింద వస్తారు, అదే కింద నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. కేటీఆర్ పై మొత్తంగా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏసీబీ. 13(1)A అలాగే 13(2) పీసీ యాక్ట్ కింద, 409 అలాగే 120B కింద మొత్తంగా 4 కేసులు నమోదు చేశారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఎఫ్ఈఓ కంపెనీకి 45 కోట్లు హెచ్ఎండిఏ చెల్లించింది. కేబినెట్ అనుమతి అలాగే ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా నిధులు చెల్లించినట్టు కేటీఆర్ పై అభియోగాలున్నాయి. కేటీఆర్ ఆదేశాలతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఐఏఎస్ అరవింద్ కుమార్ పై అభియోగాలున్నాయి. అయితే ఒక విదేశీ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియన్ కరెన్సీని చెల్లించడంపై 8 కోట్లు ఫైన్ వేసింది ఆర్బీఐ. దీంతో అధికారంలోకి వచ్చాక ఆర్బీఐకి 8 కోట్లు చెల్లించింది కాంగ్రెస్ సర్కార్. కేబినెట్ అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకున్నటువంటి కేటీఆర్ పై ఇప్పుడు కుట్ర అలాగే చీటింగ్ సెక్షన్ల కింద ఈ 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.